ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? జస్ట్ అలా అనుకున్నాను, అలా వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. ఎందుకు అప్పటి నుంచే స్టార్ట్ చేయాలనిపించింది. బట్ ఈ రెసిపీ మీతో షేర్ చేసింటే బాగుండు. మీకు ఆబ్వియస్లీ అర్థమైపోయి ఉంటుంది ఏం రెసిపీ అని చెప్పి, ఏం బ్రేక్ఫాస్టా అని. లోపల చీజ్ మెల్ట్ అవుతూ బయటకు వస్తూ ఉంది. ఎస్, అవునండి, చీజ్ ఆమ్లెట్ అనమాట. అండ్ అలాగే 2 ఆల్మండ్స్ కూడా. ఇది నా బ్రేక్ఫాస్ట్. యూజువల్గా డైలీ ఇలాగే తినట్లేదు, నార్మల్ కూడా ఫుడ్ తింటూ అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకొని తింటున్నాను అనమాట. అండ్ డైట్ కూడా చేస్తూ ఉన్నాను. చాలామంది అడిగారు, లైక్ రీసెంట్గా లైవ్కి వచ్చినప్పుడు దానికి ముందు వ్లాగ్స్ చూసి కూడా చాలా సన్నగా అయ్యారు, వెయిట్ లాస్ జర్నీ చేయండి అని చెప్పి. నా దగ్గర లైవ్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. ఎవ్రీడే ఎన్ని గ్రామ్స్ తగ్గుతున్నాను అని చెప్పి అంతా కూడా నా దగ్గర క్లిప్స్ ఉన్నాయి. షూర్గా కమ్మింగ్ వీడియో దాని మీదే ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. చేస్తాను, త్వరలోనే చేస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఆల్మోస్ట్ 9:30, 9:45 అవుతుంది అనమాట టైం ఇప్పుడు. అండ్ నా హెయిర్ స్టైల్ అంతా కూడా ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను బాల్కనీలో నిలబడి. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇవాళ అయితే సింపుల్ లంచ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవాళ నేను చిట్టినాడు పాలక్ దాల్ చేయబోతున్నాను అనమాట. పేరు వినడానికి కొంచెం కొత్తగా ఉండొచ్చు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేశాను అనమాట, రెసిపీ మాత్రం చాలా బాగుంది. సో అది కూడా మీతో షేర్ చేస్తాను. అంటే డిఫరెంట్గా పాలక్ పప్పు కాదు ఇది, కాకపోతే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ అలాగే దొండకాయ ఉంది, సో దొండకాయ ఫ్రై కూడా చేయబోతున్నాను అనమాట. సో అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. వంట చాలా లేట్ అయిపోయింది, 11 o'clock అయిపోయింది ఇప్పుడు. మామూలుగా మనము పప్పు చేసేటప్పుడు కందిపప్పు వాడతాం కదా, టూర్ దాల్. కానీ నేను ఇక్కడ మూంగ్ దాల్ యూస్ చేస్తున్నాను. మనకు పెసరపప్పు ఉంటుంది కదా, అది ఒక 1 కప్ తీసుకున్నాను. అండ్ అలాగే దాన్ని వాష్ చేసేసి 2 cups వాటర్ యాడ్ చేసేసి కొంచెంగా పసుపు వేసేసి మనము ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. మనకు మెత్తగా చాలా సాఫ్ట్ అయిపోతుంది. నేను ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటున్నాను అనమాట, కుక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇంకా ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి చూస్తున్నాను ఏమేమి ఉన్నాయా వెజిటేబుల్స్ అని చెప్పి. ముందుగానే స్టాక్ తెచ్చి పెట్టేసుకుంటాం కదా వెజిటేబుల్స్. వీక్లీ ఓన్లీ 2 times తింటాము నాన్ వెజ్, ఇంకా రిమైనింగ్ డేస్ అంతా వెజ్ అనమాట. సో దొండకాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ ఏమైంది అంటే ఇక్కడ మీకు చూస్తున్నప్పుడు దొండకాయలు చాలా ఉన్నట్లు కనిపించాయి కదా, కాకపోతే కొన్ని దొండకాయలు మనం కట్ చేసేటప్పుడు లోపల రెడ్గా ఉంటుంది, ముదిరిపోయినవి ఉంటాయి కదా. సో దాంతో మనం ఫ్రై చేస్తే అంత టేస్టీగా రావు. బట్ నేను ఇక్కడ అన్నీ చెక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పాలక్ కూడా నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట పప్పు చేయడం కోసము. ఈ పాలక్ పప్పు చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాలక్ పప్పు కాదు, ఇది చిట్టినాడు పాలక్ దాల్ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా పేరు. అండ్ రెసిపీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. కానీ మనకు కందిపప్పు కన్నా ఈ పెసరపప్పుతోనే ఈ పప్పు చాలా బాగుంటుంది, పాలక్ దాల్, చిట్టినాడు పాలక్ దాల్. అండ్ అలాగే దొండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మంచిగా ఉన్నవి తీసి పక్కన పెట్టుకున్నాను, ముదిరిపోయినవి పడేసాను. ఇంకా అవి ఏం చేస్తాం చెప్పండి. అండ్ దట్టు దొండకాయలు కొన్నే ఉన్నాయి, సో సరిపోదు కదా, ఇంకొంచెం ఏమన్నా యాడ్ చేద్దాము అని చెప్తే ఫ్రిడ్జ్లో బ్రోకలీ 2 ఉన్నింది. 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఒకటి తీసేసుకొని దాన్ని కూడా మంచిగా చాప్ చేసేసి వాష్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. చాలా డిఫరెంట్గా చేయబోతున్నాను రెసిపీ మాత్రం ఇవాళ. సో మీతో కూడా షేర్ చేస్తున్నాను, చూడండి ఫైనల్గా ఎలా ఉంటుందో ఈ రిజల్ట్. నాకు కూడా తెలీదు, ఏదో నా మైండ్లోకి అలా వచ్చేసింది ఆలోచన, 2 మిక్స్ చేసి ఫ్రై చేసేద్దాము అని చెప్పి. సో ఇంకా అలా చేసేస్తున్నాను. దొండకాయలు అండ్ అలాగే బ్రోకలీ 2 మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. బట్ లాస్ట్ వరకు చూడండి, టేస్ట్ ఎలా ఉంటుంది మీకే అర్థమవుతుంది. సో ఇక్కడైతే నేను ఇంకా మనకు పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేసేసి ఒక ఆనియన్ కూడా వేసేసేయండి. బాగా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 3 to 4 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసి బాగా కుక్ చేసేసుకోవాలి. ఇక్కడ పాలక్ కూడా ఒక కట్ట తీసుకున్నాను, అది కూడా నీట్గా వాష్ చేసేసి కొంచెం సన్నగా చాప్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకు ఆనియన్స్ అండ్ అలాగే గ్రీన్ చిల్లీ వేగిన తర్వాత కొంచెం ఒక 2 to 3 వెల్లుల్లి వేసాను అనమాట. సో అది కూడా బాగా వేగిన తర్వాత పాలక్ వేసేసాను. పాలక్ మంచిగా మిక్స్ చేసేసి కొంచెం మనకు పాలక్ ఉడికేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. అందులో వాటర్ కూడా ఏం యాడ్ చేయకండి, ఇప్పుడే కొంచెంగా సాల్ట్ యాడ్ చేసేసి కుక్ చేసుకుంటున్నాను. సో బాగా కుక్ అయిపోయింది పాలక్, ఆనియన్
అంతా. సో టమోటా యాడ్ చేయొద్దండి, టమోటా యాడ్ చేస్తే టేస్ట్ అంతా మారిపోతుంది. అండ్ అలాగే మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా మూంగ్ దాల్, సో అది కూడా వేసేసేయాలి. వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంకొక పక్కన తాలింపు కూడా చేస్తున్నాను. సో దానికోసం నార్మల్గా పోపు ఎలా పెట్టుకుంటామో కొంచెం ఆయిల్ వేసి అలాగే చేస్తున్నాను అనమాట. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగబాళ్ళు, ఇంకా కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి వేసేసి నేను ముందుగా చాప్ చేసుకున్నాను కదా దొండకాయలు, అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం పప్పు చూద్దామా, బాగా కుక్ అయిపోయింది కదా. సో కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. నేను యూజువల్గా ఇలా ఎప్పుడూ చెయ్యను పప్పు, కొంచెం డిఫరెంట్గా చేద్దామని అలా చేస్తున్నాను అనమాట. సో బాగా కొంచెం చిక్కబడిన తర్వాత నేను సాల్ట్ చూశాను, సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది. సో కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట దాల్ని. అండ్ అలాగే ఇప్పుడు మనము తిరువాత పెట్టాలి కదా. సో తిరువాత పెట్టడానికి చిన్న ఒక గిన్నె తీసుకొని అందులో నార్మల్గా వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగబాళ్ళు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, ఇంకా అలాగే కరివేపాకు వేసేసి బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత మనం పప్పులో వేసేసేయాలి. చిట్టినాడు పాలక్ దాల్లో వేసేసేయాలన్నమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా పైన కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా మనం వేరే బౌల్లో వేసేసాను అనమాట. అండ్ చాలా బాగుంది, చిట్టినాడు పాలక్ దాల్ అనమాట. నార్మల్ పాలక్ పప్పు కాదు ఇది. మీకు ఆబ్వియస్లీ అర్థమైపోయి ఉంటుంది, రెసిపీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. టేస్ట్ కూడా అద్దరిపోయింది తెలుసా. సో మీకు తర్వాత చూపిస్తాను నేను ఏమేమి తింటున్నాను అని చెప్పి. సో ఇక్కడైతే నేను ఇంకా దొండకాయలు ఫ్రై చేసేస్తున్నాను. అండ్ బ్రోకలీ కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా. సో దొండకాయలు కొంచెం వేగిన తర్వాత ఆ తర్వాత నేను బ్రోకలీ యాడ్ చేశాను. బ్రోకలీ మనకు చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. సో అందుకే దొండకాయలు కొంచెం ఫ్రై అవ్వాలని ఆ తర్వాత నేను బ్రోకలీ యాడ్ చేశాను. ఇందులో జస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసేసి మూత పెట్టేసి కుక్ చేసేసుకుంటున్నాను. సో లో ఫ్లేమ్లోనే అన్నీ కుక్ చేసేస్తే సరిపోతుంది. ఈ మీన్ టైంలో నేను ఇక్కడ కొంచెం వెల్లుల్లి చూసారు కదా, ఒక 3 to 4 వెల్లుల్లి యాడ్ చేశాను. అండ్ అలాగే ఎండుమిర్చి అనమాట ఒక 4 తీసుకున్నాను. ఈ పౌడర్ ఈ పొడి మనము ఆ తాలింపులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకు రోస్టెడ్ గ్రామ్ దాల్ ఉంటుంది కదా, సో అది కూడా కొంచెంగా యాడ్ చేసేసి కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేసేసి మనము మీకు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను సాల్ట్ ఇక్కడ యాడ్ చేయలేదన్నమాట. ఆల్రెడీ నేను ఇందులో తాలింపులో సాల్ట్ వేసాను కదా అని ఈ పొడిలో నేను సాల్ట్ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ ఫ్రైలో కూడా ఈ పొడి వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టుకుంటాను అనమాట పొడి. ఫ్రై వేపుడులో వేస్తాం కదా పొడి, అది ఎప్పటికప్పటికి ఫ్రెష్గా కొట్టుకుంటే చాలా బాగుంటుందని అలా చేస్తూ ఉంటాను. ఈ మీన్ టైంలో మంచిగా పొడి కూడా కొట్టేశాను అనమాట. చాలా బాగుంది, కాకపోతే సాల్ట్ వేయలేదు, ఇందులో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మనకు సరిపోతుంది. సో ఇదంతా నేను మళ్ళీ వేరే బౌల్లో కూడా వేసేసుకున్నాను అనమాట, కొంచెం ఎక్కువ అయింది క్వాంటిటీ. ఉంటే ఫ్రై ఆఫ్ చేసేసి మనం ఈ పౌడర్ వేస్తే సరిపోతుంది. అండ్ దొండకాయ లైక్ బ్రోకలీ వేసాను కదా, సో రెండు కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. నేను జస్ట్ సాల్ట్ అండ్ పసుపు ఒక్కటే వేసాను. సో ఇందులో కారం వేసాం కదా, ఇందులో సాల్ట్ వేయలేదు. సో ఇది వేయడం వల్ల కారం కూడా తగ్గుతుంది. సో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చపాతీ కాదు, రోటీ పిండి కలుపుతున్నాను అనమాట. లైక్ ఆయిల్ లేకుండా చేస్తారు కదా, సో అదే ఆఫ్టర్నూన్ టైం అదే తింటున్నాము. రైస్ మానేసాం అనమాట కంప్లీట్గా. సో బాబుకి ఒకటే రైస్ పెడుతున్నాను, సో ఇంకా పెట్టాలి. సో ఆశీర్వాద్ అట్టా విత్ మల్టీగ్రెయిన్. సో ఇది చాలా బాగుంటుంది. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మల్టీగ్రెయిన్ ఉన్నది పర్చేస్ చేసుకోండి. సో ఇప్పుడు పిండి కలిపేసి పక్కన పెట్టేసి బాబుకి రైస్ పెట్టేసి అమ్మయ్య పని అయిపోతుంది.
ఫైనల్గా చూపిస్తున్నాను. కొంచెం చూసారా మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది అండ్ బ్రోకలీ కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది. దొండకాయలు కూడా ఇంకా సాఫ్ట్ అయిపోయాయి. కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో ఆ టైంలో మనం ఫైనల్గా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మనం ఇంతకుముందు గ్రౌండ్ చేసుకున్నాం కదా పౌడర్, సో అది వేసేసి ఆ తర్వాత కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంది తెలుసా అసలు. డిఫరెంట్ రెసిపీ అండి ఇది మాత్రం. నిజంగా మీకు ఆబ్వియస్లీ అర్థమైపోయి ఉంటుంది. దొండకాయలో ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ అలాగే బ్రోకలీ సంథింగ్ డిఫరెంట్ టేస్ట్. రెండు మిక్స్ చేసి ఇలా ఫ్రై చేయడము నిజంగా నాకే వెరైటీ అనిపించింది. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది తెలుసా. సో నాకు అనిపించింది బ్రోకలీతో మిక్స్ చేసుకొని ఏ ఫ్రై అయినా చేసేసుకోవచ్చు అని అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా నేను బ్రోకలీ క్యాబేజ్ వేసి ఫ్రై చేశాను అనమాట. అది కూడా ఆసమ్గా వచ్చింది నిజంగా రెసిపీ మాత్రము. సో ఫ్రెండ్స్, నా ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి. చాలాసేపటి నుంచి కిచెన్లో వంట చేస్తున్నాను కదా, సో అలా ఉండింటుంది. సో ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇటువంటి రెసిపీ ఇంతవరకు ఎవరు చేసుండరేమో. లైక్ బ్రోకలీ అండ్ అలాగే దొండకాయ రెండు మిక్స్ చేసి ఫ్రై చేయడము నేను ఎక్కడ చూడలేదు. అండ్ మీరు ఎవరైనా ఎక్కడైనా చూసి నింటే నాకు కామెంట్ చేయండి. సో ఈ మంచి టైంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో అదేంటి అని అంటే, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి రెసిపీ నెవర్ బిఫోరు ఎవర్ ఆఫ్టరు. మీకు అర్థమవుతుందా? నిజమే కదా, డిఫరెంట్గా ఉంది. అండ్ బ్రోకలీ దొండకాయ ఫ్రై అంటే సపరేట్గా చేద్దామా లేకపోతే కంబైన్ చేసి చేద్దామా అని చెప్పి చాలా ఆలోచించాను. సపరేట్గా చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది కదా. దొండకాయ ఫ్రై సపరేట్గా చేయాలి, బ్రోకలీ ఫ్రై సపరేట్గా చేయాలి. సో రెండు మిక్స్ చేసేద్దామని చెప్పి అలా చేశాను. సో మీ ముందరే టేస్ట్ చేస్తాను చూడండి. సో రెండు కలిపి నోట్లో పెట్టేసుకుంటాను. ఆహా ఆహా, మీ అందరికీ వాషిప్ గుర్తుంటారు కదా, వారేవా. అతను అంటాడు కదా, మంచి భోజనం తిన్నాక ఈ మాట చెప్పడం అస్సలు మర్చిపోకండి అని. అదేంటి అంటే టించక్ 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 అంటూ ఉంటాడు. సో ఈ టైంలో నాకు కూడా అదే మాట చెప్పాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంది తెలుసా ఈ రెసిపీ మాత్రం. చాలా బాగుంది. యాక్చువల్గా ఫ్రై ఎక్కువ తినచ్చు అనమాట, నార్మల్గానే ఫ్రై తినేయచ్చు. సో అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేశాను. ఈ టైంలో నిజంగా చెప్పాలనుకుంటున్నాను, దించక్ 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 చాలా బాగుంది. రెసిపీ కూడా షేర్ చేశాను కదా, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో అంత పని అయిపోయిందనమాట. ఇంకా పిండి కలపడం ఒక్కటే ఉంది. సో అది కూడా చేసేస్తున్నాను. ఆఫ్టర్నూన్కి రోటీ, నైట్కి కూడా రోటీ. కానీ నేనైతే 2 మీల్సే తింటున్నాను, మార్నింగ్ అండ్ అలాగే ఆఫ్టర్నూన్. ఇంకా నైట్ ఏం తిన్నాను. ఇంకా నైట్ ఇన్ కేస్ ఏమైనా ఆకలి అనిపిస్తే జస్ట్ బటర్ మిల్క్ తీసుకుంటున్నాను అంతే. ఐ మీన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగే, కాకపోతే కొంచెం ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నాను అనమాట. లైక్ కార్బోహైడ్రేట్స్ తగ్గించేసాను, ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్సే తీసుకుంటున్నాను. 2 మీల్స్ డైట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ వీడియోస్లో నా వెయిట్ లాస్ జర్నీ అంతా కూడా. సో చాలా వరకు అయితే వెయిట్ లాస్ అయ్యాను. సో అండ్ అలాగే బాబు కోసం ఒక్కటి అన్నం పెడుతున్నాను అనమాట. సో మా హబ్బీ కూడా నన్ను చూసి ఫాలో అయిపోతున్నాడు. తను కూడా ఆఫ్టర్నూన్ టైమ్స్ ఓన్లీ రోటీ, నార్మల్ వెజ్ కర్రీ ఏదో ఒకటి తినేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ మెనూ ఇది. సో చూసారా, దొండకాయ అండ్ అలాగే బ్రోకలీ ఫ్రై ఎంత బాగుంది తెలుసా నిజంగా. ఈ చిట్టినాడు పాలక్ దాల్ కూడా చాలా టేస్టీగా ఉంది. నేనైతే స్పూన్తోనే తినేసాను అనమాట. ఆ పప్పు మాత్రము ఎక్సలెంట్గా ఉంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి పెసరపప్పు వేసి ఇలా చేయండి, దాల్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే 2 రోటీస్, ఇవి కూడా ఆయిల్ లేకుండా చేశాను అనమాట. చాలా బాగున్నాయి తెలుసా. అండ్ అలాగే కొంచెం కీరకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇదే నా లంచ్ మెనూ. ఇంకా ఇది తినేస్తే ఇది ఆల్మోస్ట్ నేను 1:30, 2 o'clock తింటాను అనమాట. కొంచెం లేట్గా తింటాను, ఇంకా ఎలాగో నైట్కి ఏం తిన్నాను కదా అని చెప్పి. సో ఇలా సరిపోతుందండి ఎవ్రీ డే. సమ్టైమ్స్ వెజ్ కర్రీ, ఐ మీన్ దాల్ కానీ, లేదంటే ఏదైనా ఫ్రై, లేదంటే ఇంకా నాన్ వెజ్ ఉంటే చికెన్ ఒకటి తింటాను. ఇంకా రోటీ కూడా తిన్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ జస్ట్ అలా నేను తింటూ ఉన్నానో లేదో ఒక రేంజ్లో పడింది వర్షము. ఇంకా తినేసి ఆ తర్వాత నేను లైవ్కి కూడా వచ్చినట్టున్నాను. సో రీసెంట్ లైవ్ ఇలా వర్షం పడుతున్నప్పుడే వచ్చాను. మీరు కావాలంటే చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. యాక్చువల్గా వర్షం పడుతూ ఉండింది, దానికి ముందు కూడా నేను వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. ఒకసారి లైవ్కి వద్దాము వర్షంలో అని చెప్పి అలా లైవ్కి వచ్చేసాను అనమాట. ఆఫ్టర్నూన్ పడింది, జస్ట్ 2:30కి అలా స్టార్ట్ అయిందనమాట. చాలా పెద్ద వర్షం పడింది. లైవ్కి వచ్చాను, వచ్చిన ఒక
30 మినిట్స్ కూడా కాదు, జస్ట్ ఒక 5-10 మినిట్స్‌కి మళ్ళీ స్టాప్ అయిపోయిందనమాట వర్షము. ఇంక దట్టు పండు కూడా ఆ రోజు అరుస్తూ ఉండినాడు. అందుకే వెంటనే లైవ్ స్టాప్ చేయాల్సొచ్చింది. సో, చాలామంది వచ్చినారు ఆ రోజు. ఐ మీన్ ముందే చెప్పి కూడా నేను రాలేదు లైవ్‌కి. అయినా కూడా చాలామంది వచ్చారనమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ లైవ్‌కొచ్చినందుకు ఆ రోజు. చూసారు కదా ఎంత పెద్ద వర్షం పడిందో. వర్షం పడిన వితిన్ ఒక హాఫ్ అన్ అవర్‌కి మళ్ళీ ఎండ వచ్చేసిందనమాట. సో, మొత్తం డ్రై అయిపోయింది. ఇంకా తర్వాత ఈవినింగ్ 4:30 కల్లా పండుని కిందకి తీసుకెళ్ళాము. సో, చూసారా అస్సలు కింద చేతులు కూడా పెట్టట్లేదనమాట. మాస్క్ కూడా తీయట్లేదు. ఎంత బుద్ధిగా ఆడుకుంటున్నాడో అసలు. ఎవరైనా దగ్గరికొస్తుంటే కూడా దూరం వెళ్ళిపోతున్నాడనమాట పండు. ఇక్కడ చూడండి చెప్పులతోనే మంచిగా ఒక వాల్ కడుతున్నాడంట. తర్వాత చూపిచ్చాడు. సో, ఇక్కడ చూసారా ఆ చిన్నవి లైన్స్ జస్ట్ అలా వాల్ కడుతున్నాడంట. చాలా బాగా ఆడుకుంటున్నాడు. అండ్ ఈ మధ్య అలవాటు చేస్తున్నామనమాట కిందకి తీసుకెళ్ళడము. ఇంట్లో ఉండి అసలు బయటికి రానానా అంటే అస్సలు రావట్లేదనమాట. స్టార్టింగ్ ఫస్ట్ రోజు బయటికి తీసుకెళ్ళినప్పుడైతే వద్దు మమ్మీ వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి అంటున్నాడు. బట్ ఆ తర్వాత అలవాటు చేసాము. మేము కూడా వెళ్తున్నాం అనమాట ఎవ్రీడే కిందికి లైక్ వాకింగ్ చేయడానికి ముగ్గురం వెళ్తున్నాము కీస్ వేసేసుకొని. ఇంకా పండు కొంతసేపు ఇలా ఆడుకుంటాడు, లేదంటే సైకిల్ తొక్కుంటూ ఉంటాడనమాట. ఇంకా అలా సరిపోతూ ఉంటుంది ఎవ్రీడే. అండ్ దట్టు ఇంకొక విషయం ఏమి అంటే వర్షం పడకుండా ఉంటే కిందకి తీసుకెళ్ళొచ్చు డైలీ. కాకపోతే యూజువల్గా పడుతూనే ఉంటుంది ఎవ్రీడే ఆఫ్టర్నూన్ కానీ, లేదంటే ఈవినింగ్ కానీ, లేదంటే నైట్ కానీ కంపల్సరీ పడుతుంది. అండ్ వెంటనే కూడా డ్రై అయిపోతుంది అనమాట. సో, మార్నింగ్ కల్లా చూస్తూ ఉంటాను నేను బాల్కనీ నుండి, చాలా డ్రై అయిపోయి ఉంటుంది మొత్తం రోడ్స్ అంతా కూడా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందా? సో నచ్చినట్లుంటే ఒక బిగ్ లైక్ వేసేసుకోండి. అండ్ అలాగే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు. అండ్ బై ద వే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో దట్ నేను ఏం వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.